మీదకి వెళ్ళి గొడవ చేస్తే నీకేమొస్తుంది? ఇప్పుడు నీకు హాయిగా ఉందా? నీ మనసుకి తృప్తిగా ఉందా? హలో, సుప్రభాతం ఆపు. నువ్వు మీ ఇంటికి వెళ్ళమని చెప్తేనే నేను వెళ్ళి మీ మంజుకి విడాకులు ఇవ్వనని చెప్పాను. నేనేదో కోపంలో చెప్తే నువ్వు వెళ్ళిపోతావా? ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుంటారు. ఆ మాత్రం ఆలోచించే తెలివి కూడా లేదా నీకు? నువ్వు నా లైఫ్లోకి రాకముందు తెలివి ఉండేది మంజు మేడం. నువ్వెప్పుడైతే వచ్చావో నా అదృష్టం, నా సంతోషం అన్నీ మాయమైపోయాయి. నీ వల్లే నేను నా లైఫ్ని చాలా కోల్పోయాను. నీ వల్లే నాకు కష్టాలు. విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా నువ్వు ఏడిపిస్తున్నావు కదా. ఆడపిల్లని ఏడిపించడం నీకంత మంచిది కాదు. ఆడపిల్లని ఏడిపించిన వాళ్ళు ఎవరు బాగుపడరు. వాళ్ళు అన్న విధాలా నష్టపోతారు. నేను చూస్తూ ఉండగానే నష్టపోతారు. ఓ కానిస్టేబుల్ మంజు మేడం, తిట్లనేవి నీకు చేతనవ్వదు, కానీ రేపటి నుంచి పోలీస్ స్టేషన్లో అట్లు వేసుకో. సార్ 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 ఎమ్మెల్యే గారు హడావుడిగా గన్ తీసుకుని బయటకు వెళ్ళారు సార్. గన్ను తీసుకుని బయటికి వెళ్ళారంటే ఖచ్చితంగా మంజు గురించి. సార్ 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 ఏం చేస్తున్నారు సార్ మీరు? రండి సార్, త్వరగా రండి సార్. రండి సార్. సార్ రండి సార్. ఏం చేస్తున్నారు సార్ మీరు? మీరు చాలా ప్రమాదంలో పడతారు. నేనేదో ఒకటి చేస్తాను, ముందు ఇంటికి వెళ్తా పోతండి. లేదు, నా ఇన్ఫర్మేషన్ మొత్తం మంజుకు తెలిసింది. మంజుని బ్రతకనివ్వను. సార్ నేను ఒక విషయం చెప్పాలి మీకు, ముందు కారెక్కండి. రండి సార్. ఇంత భయంకరంగా ఉరుముతుంది.
కూర్చొని చాలా సేపైంది. టిఫిన్ పెట్టమ్మా అని అడుక్కుంటేనే గాని టిఫిన్ పెట్టరా తమరు? తీసుకొస్తున్నాను. పని చేయడంలో ఎవరం సవరం లేదా?